ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న వాలంటీర్లకి వీళ్ళని తొలగించడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు కూడా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. అయితే దాదాపు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది వాలంటీర్లని విధుల నుంచి తొలగించడం మొదలు పెట్టారు. ఇప్పటికీ 3000 మందిని తొలగించడం, వివిధ కారణాలతో మానుకున్న వాళ్ళ యొక్క సంఖ్య వేరే ఉంది. మొత్తంగా వాలంటీర్లపై కూడా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ఐపాక్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు నివేదికలు తయారు చేసి వాలంటీర్ల మీద కూడా ఉక్కుపాదం మోపే పరిస్థితి కనిపిస్తుంది. అందులో కూడా తొలగించిన 3000 మందిలో కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులపైన టార్గెట్ చేస్తున్నారని చెప్పి నిన్న పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో దాదాపు 15 మంది వాలంటీర్లను కాపు సామాజిక వర్గం చెందిన వాలంటీర్లను తొలగించారని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశారు. అయితే వాలంటీర్ల మీద ఈ విధంగా ఉక్కుపాదం మోపడం, జగనన్న సైన్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఆ ప్రభుత్వం, ఆ వైసీపీ పార్టీ పూనుకోవటం, దానికి ఒక ఐపాక్ సర్వే పెట్టడం, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారని దాని మీద కూడా సర్వేలు చేయటం, ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి వాలంటీర్లు అయితే నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.